హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఐఫోన్లో 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. ఇవి ఫీచర్స్ అనొచ్చు, షార్ట్ కట్స్ అనొచ్చు. ఎవరైనా కొత్తగా ఐఫోన్ పర్చేస్ చేస్తే మీకైతే ఈ 5 ఫీచర్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యూస్ఫుల్ ఫీచర్ వచ్చేసి లాంగ్ ప్రెస్. మీరు లాంగ్ ప్రెస్ యూస్ చేసుకొని చాలా ఫీచర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు హోమ్ స్క్రీన్ మీద ఏ అప్లికేషన్ మీద అయినా సరే లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ప్రీవియస్ గా అయితే దీన్ని 3D టచ్ అనేవాళ్ళు, ఇప్పుడు లాంగ్ ప్రెస్ అయిపోయింది. కెమెరా యాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. డైరెక్ట్ గా మీరు సెల్ఫీ పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా సెల్ఫీలోకి కూడా వెళ్ళిపోవచ్చు. జనరల్‌గా మీరు ఒక క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా కెమెరా మెయిన్ యూఐలోకి వెళ్ళిపోతాము. అది ఫోటో మోడ్. పోర్ట్రేట్‌లోకి వెళ్ళాలంటే మళ్ళీ స్క్రోల్ చేయాలి. అదే వీడియోలోకి వెళ్ళాలన్నా స్క్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే షార్ట్‌కట్ లాగా మీకు పనికొస్తుంది. అదే మీరు ఫోన్ యాప్ మీద ట్రై చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్‌గా ఇక్కడ క్రియేట్ న్యూ కాంటాక్ట్ అని చెప్పి ఉంటుంది. ఎవరు హోమ్ స్క్రీన్ మీద కాంటాక్ట్ యాప్ అయితే పెట్టుకోము. ఒకవేళ యాప్ ఉన్నా సరే క్రియేట్ న్యూ కాంటాక్ట్ అని ఖచ్చితంగా షార్ట్‌కట్ అనేది ఉండదు. అదే మీరు ఫోన్ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ కాంటాక్ట్. ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ గా నేమ్ ఇవ్వచ్చు, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, డన్ డీల్. సింగిల్ స్టెప్ లో కాంటాక్ట్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏ అప్లికేషన్ కి యూస్ చేసుకున్నా ఈ లాంగ్ ప్రెస్ ఆప్షన్ అనేది చాలా బాగా పనికొస్తుంది. వాట్సాప్ కి యూస్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. లేదు అంటే ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్, మీ యాప్ ని లాక్ చేసుకోవచ్చు ఫేస్ ఐడితో కానీ పాస్కోడ్ తో కానీ. హోమ్ స్క్రీన్ లోనే కాదు, లాంగ్ ప్రెస్ అనేది ఆల్ ఓవర్ ద యూఐ చాలా ప్లేసుల్లో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ మెసేజెస్ లో కూడా మీరు మీ ఫ్రెండ్ మెసేజెస్ ఓపెన్ చేయకుండానే చూడాలి అనుకుంటే లాంగ్ ప్రెస్. అండ్ ఆల్సో ఇక్కడ మార్క్ యాస్ అన్రీడ్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు మెసేజెస్లో ఏదైనా మెసేజెస్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 1 by 1 సెలెక్ట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. అదే అన్ని ఒకేసారి సెలెక్ట్ అవ్వాలంటే మనకు ఒక షార్ట్ కట్ కూడా ఉంది. జస్ట్ 2 ఫింగర్స్తో స్వైప్ అప్, సింగిల్ స్వైప్లో మన కాంటాక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ ఫీచర్ని అయితే మీరు మెసేజెస్లోనే కాదు, నోట్స్ యాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ నోట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు 2 ఫింగర్స్తో స్వైప్ అప్ చేస్తే అన్ని నోట్స్ ఒకేసారి సెలెక్ట్ అయిపోతూ ఉంటాయి. మనకి ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఉంది కదా, ఆ కాల్ రికార్డింగ్ ఫైల్స్ అన్ని నోట్స్ యాప్లో సేవ్ అవుతూ ఉంటాయి. ఇలా సింగిల్ స్వైప్లో మీరు ఈ రికార్డింగ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసేయచ్చు అనమాట. అండ్ ఈ సేమ్ స్టెప్ని మీరు వాయిస్ మెమోస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ 2 ఫింగర్స్తో స్వైప్ అప్ చేయాలంటే వాయిస్ మెమోస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సో లాంగ్ ప్రెస్ వల్ల ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది. లాస్ట్ ఫీచర్, మీ కీబోర్డ్ ని ట్రాక్ ప్యాడ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ లాంగ్ టెక్స్ట్ అయితే ఉంది. నేను కనుక ఈ డెవలప్మెంట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, క్లిక్ చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు. కరెక్ట్గా LO దగ్గరికి వెళ్ళాలనుకుంటే అంత యాక్యురేట్గా అయితే వెళ్ళలేము. ఐఫోన్లో మనకున్న ఫీచర్ ఏంటి అంటే, స్పేస్ బార్ని కనుక ప్రెస్ అండ్ హోల్డ్ చేశారనుకోండి, కర్సర్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగ్జాక్ట్గా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను P ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, కరెక్ట్గా P ముందుకు వచ్చేసి ట్యాప్ చేశాను. సో దట్ మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే రెక్టిఫై చేసుకోవచ్చు. స్పేస్ బార్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీ కీబోర్డ్ అనేది ట్రాక్ ప్యాడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇదే ఫీచర్ని యూజ్ చేసుకుంటూ మీరు ఏదైనా హోల్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇంకో ఫింగర్ తో స్వైప్ అప్, ఈ ట్రాక్ ప్యాడ్ మీద స్వైప్ అప్ చేయగానే చూస్తున్నారు కదా, పారాగ్రాఫ్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఫీచర్ కూడా మీరు నోట్స్ యాప్ లో కానీ సఫారీలో కానీ యూస్ చేసుకోవచ్చు. సెకండ్ ఫీచర్ వచ్చేసి బ్యాక్ ట్యాప్. ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. మన ఐఫోన్ లో బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవాలి. సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ, టచ్లోకి వెళ్ళాలి. టచ్లోకి వెళ్ళి కిందకి వెళ్తే ఇక్కడ బ్యాక్ ట్యాప్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్. నేను డబుల్ ట్యాప్కి వచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను. డబుల్ టైమ్స్ ట్యాప్ చేయగానే ఫోన్ వెనకాల ఇక చూడొచ్చు స్క్రీన్ షాట్ అనేది తీస్తుంది. ట్రిపుల్ ట్యాప్కి వచ్చేసి కెమెరా సెలెక్ట్ చేసుకున్నాను. సో ట్రిపుల్ ట్యాప్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే, మీరు కనుక యాక్షన్ బటన్ ఉన్న ఐఫోన్ యూస్ చేస్తుంటే మీరు ఈ డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్లోకి యాక్షన్ బటన్ కూడా యాడ్ చేయొచ్చు. నా యాక్షన్ బటన్ వచ్చేసి డిఫాల్ట్గా గూగుల్ జెమినై ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గూగుల్ జెమినై వస్తుంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్కి నేను యాక్షన్ బటన్ అసైన్ చేయొచ్చు. యాక్షన్ బటన్ జనరల్గా రీచ్ అవడానికి సెకండ్ హ్యాండ్ కావాలి, ఎందుకంటే యాక్షన్ బటన్ చాలా పైకి ఉంటుంది. అదే డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఫంక్షనాలిటీ యూస్ చేయడానికి మనకి సింగిల్ హ్యాండ్ చాలు. సో ఈజీగా మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, యాక్షన్ బటన్కు ఉన్న షార్ట్ కట్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఇలా మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నా కానీ మీరు డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ ఆప్షన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ వచ్చేసి, ఇది చిన్నదే కానీ వెరీ పవర్ఫుల్. మనం జనరల్గా ఏదైనా ఫోన్లో అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటే హోమ్ స్క్రీన్ మీద అప్లికేషన్ ఉందనుకోండి, ఓపెన్ చేస్తాము. బట్ మన ఫోన్లో 90 to 100 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, స్క్రోల్ చేయడం చాలా కష్టం కదా, స్పాట్లైట్ సెర్చ్ యూస్ చేస్తాం. బట్ ఈ స్పాట్లైట్ సెర్చ్ అనేది చాలా పవర్ఫుల్. ఈ స్పాట్లైట్ సెర్చ్ని యూస్ చేసుకొని మీరు చాలా కమాండ్స్ని రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 6
ఇంటూ 64 ఎంత అని టైప్ చేస్తే మనకి రిజల్ట్ స్పాట్లైట్ సెర్చ్ లో వచ్చేసింది. క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేటర్ లో యూజ్ చేసే ఎనీ కమాండ్ సెకండ్ లో స్పాట్లైట్ సెర్చ్ లో సెర్చ్ చేయొచ్చు. జస్ట్ హోమ్ స్క్రీన్ మీద నుంచి స్వైప్ డౌన్ చేస్తే చాలు స్పాట్లైట్ సెర్చ్ ఓపెన్ అయిపోతుంది. అంటే మీ క్యాలిక్యులేటర్ యాక్టివ్ గా ఉంటుంది. ఈవెన్ మీరు రూపీ టు డాలర్ కానీ డాలర్ టు యూరోస్ కానీ కన్వర్షన్ రేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 USD ఇన్ INR ఇక్కడ చూస్తున్నారు కదా, $12 = 1077 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ మీరు ఇది కాపీ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది రూపీస్ కనే కాదు, యూరోస్లో కొట్టినా కానీ వస్తుంది. సపరేట్గా మీరు సఫారీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పాట్లైట్ సెర్చ్ ఈస్ వెరీ పవర్ఫుల్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక ఓల్డర్ ఫోన్ యూజ్ చేస్తున్నారనుకోండి, iOS 26 యూజ్ చేస్తుంటే కొంచెం ఫోన్ అనేది స్లో అవుతుంది. చాలా మందికి ఆ ఇష్యూ అనేది ఉంటుంది. బట్ మీ ఫోన్ని స్పీడప్ చేయడానికి మన దగ్గర ఒక 2 షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఇక్కడ మనకి మోషన్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్యూస్ మోషన్ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లో చాలా యానిమేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ యానిమేషన్స్ వల్ల మన ఫోన్ అనేది కొంచెం స్లో అవుతూ ఉంటుంది. ప్రాసెసర్ ఓల్డ్ కాబట్టి రెడ్యూస్ యానిమేషన్ అనే ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోండి. సో దట్ యానిమేషన్స్ అనేవి ఎక్కువగా లోడ్ అవ్వకుండా ఫోన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్సెసిబిలిటీలోనే కిందకి స్క్రోల్ చేస్తే టచ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు హ్యాప్టిక్ టచ్ అని చెప్పి ఉంటుంది. ఈ హ్యాప్టిక్ టచ్ లోకి వెళ్ళారనుకోండి, డిఫాల్ట్ గా మనకి మధ్యలో ఆప్షన్ లో ఉంటుంది డిఫాల్ట్ అని చెప్పి. మీరు దాన్ని ఫాస్ట్ పెట్టుకోండి. టచ్ చేసినా ఏదైనా ఓపెన్ చేసినా కొంచెం క్విక్గా పనిచేస్తుంది అనమాట. స్లోలో ఉంటే చాలా స్లోగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్లో చూడొచ్చు ఎంత స్లోగా ఓపెన్ అవుతుందో. అదే ఫాస్ట్ పెట్టినారనుకోండి ఇన్స్టెంట్గా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. అది వచ్చేసి 26.2లో రిలీజ్ చేశారు. జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ లిక్విడ్ గ్లాస్ అని చెప్పి ఉంటుంది, దాన్ని టింట్లో పెట్టుకోండి. సో దట్ యానిమేషన్స్ అనేవి ఎక్కువగా రన్ అవ్వవు. ఇప్పుడు లాక్ స్క్రీన్ మీదే నాకు నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, టింట్లో పెట్టుకున్నాను అనుకోండి, నోటిఫికేషన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ అయిపోయి ఉంటుంది, క్లియర్ గా కనిపిస్తాయి. ఫోన్ కొంచెం ప్రాసెసింగ్ అనేది తక్కువ చేస్తుంది. అదే నేను క్లియర్ లో పెట్టుకున్నాను అనుకోండి, ఫోన్ ఆన్ చేయగానే నోటిఫికేషన్ కోసం స్వైప్ చేసినప్పుడు ప్రాసెస్ చేయాలి బ్యాక్గ్రౌండ్ని ట్రాన్స్పరెంట్ చేయడానికి. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఇమేజ్ని బట్టి నోటిఫికేషన్ బట్టి ప్రాసెసింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. అది ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఓల్డర్ ఫోన్ అయితే లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ వల్ల స్లో అవుతుందని మీకు అనిపిస్తే జస్ట్ టింట్ మోడ్లో యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు, ఐఫోన్ని అవుట్డోర్లో యూస్ చేసేటప్పుడు బ్రైట్నెస్ అనేది మనకి ఎక్కువ కావాలి. బ్రైట్ సన్లైట్లో ఫోన్ బ్రైట్నెస్ ఫుల్గా ఉండాలి. ఒక్కొక్కసారి అవుట్ సైడ్ ఫోన్ యూస్ చేసేటప్పుడు ఫోన్ వేడెక్కి టెంపరేచర్ వల్ల బ్రైట్నెస్ అనేది రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. అవుట్డోర్స్ లో మనకి బ్రైట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఆటో బ్రైట్నెస్ ఫీచర్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆటో బ్రైట్నెస్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ చూపిస్తుంది మీరు ఈ ఫీచర్ ని టర్న్ ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. వీ షుడ్ బి ఓకే విత్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సెంటర్ లో చాలా కస్టమైజేషన్స్ అనేవి ఐఫోన్ వాళ్ళు యాడ్ చేశారు. ఒక్కొక్కసారి మీరు టూ మచ్ కస్టమైజేషన్ కనుక చేశారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజన్ లో మనకి కంట్రోల్ సెంటర్ మొత్తం గజిబిజ్ అయిపోతుంది. కంట్రోల్ సెంటర్ మాత్రమే రీసెట్ చేయాలనుకున్నారనుకోండి, మనకి ఐఫోన్ వాళ్ళు ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫోన్ మొత్తం రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గో టు సెట్టింగ్స్, ఇక్కడ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు రీసెట్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి కంట్రోల్ సెంటర్ వరకు డిఫాల్ట్ గా రీసెట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, కంట్రోల్ సెంటర్ అనేది రీసెట్ అయిపోయింది, డిఫాల్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎప్పటి నుంచో ఐఫోన్ మీద యూస్ఫుల్ టిప్స్ చేయాలనుకుంటున్నాను. సో ఇవాళ కుదిరింది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో, సో దట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.